సామ్సంగ్ వాళ్ళు రెండు మొబైల్స్ని అయితే మనకి లాంచ్ చేశారు. సో అందులో ఒకటి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A36 5G అండ్ సామ్సంగ్ గెలాక్సీ A56 5G. సో ఈ రెండు మొబైల్స్ని అయితే మనకి ఈ రోజు అంటే March 3 రోజు అయితే లాంచ్ చేశారు. సో ఒకటి వచ్చేసి మనకి 30,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి 40,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. A36 30,000లో ఉంటుంది, A56 40,000లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మాట్లాడదాం అండ్ అవి వర్త్ అవుతాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం సామ్సంగ్ గెలాక్సీ A56 5G తోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సైజ్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇది వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తోనైతే వస్తుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ f1.8 ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి బ్యాక్ సైడ్ సెటప్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, మనకి f2.2 అపేచర్ తో వస్తుంది. సో ఇవి మనకి కెమెరాస్ ఓవరాల్ గా కెమెరాస్ డిపార్ట్మెంట్ కి వచ్చేసి. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Exynos 5080 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ ఎక్లిప్స్ GPU అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇవి మనకి ఓవరాల్ గా డివైస్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఆ డిస్ప్లే టు బ్యాటరీ వరకు అయితే. అండ్ ఇక దీని సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినట్లే 1 UI తో అయితే వస్తుంది అండ్ ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 115 తో వస్తుంది అండ్ 6 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ సెక్యూరిటీ ప్యాచెస్ రెండు 6 years వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. 6 years అంటే మనకి యాపిల్లో లాగానే లైక్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాపిల్ కూడా మనకి 6 to 7 years వరకు అప్డేట్స్ అయితే చేస్తారు. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ 8 + 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 41,999 ప్రైస్ ఉంటుంది అండ్ 8 + 256GB వేరియంట్ 42,999 ప్రైస్ ఉంటుంది అండ్ 12 + 256GB వేరియంట్ ఇది వచ్చేసి 44,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే. అండ్ ఇక ఈ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా అనే విషయానికి వస్తే లైక్ ప్రైజెస్ అయితే చాలా ఓవర్ ప్రైజెస్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రైజెస్కి ఇంకా కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ తీసుకురావాల్సింది. సో బ్యాటరీ పరంగా అయినా లైక్ 45 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు, ఒక 80 వాట్ ఛార్జింగ్ అట్లా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఓఎస్ అప్డేట్స్ పరంగా మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ విషయంలో కూడా ఇంకొంచెం బెటర్మెంట్స్ చేయాల్సింది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అట్లా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ బ్యాక్ కెమెరాలో కూడా ఒక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇవ్వాల్సింది, లైక్ అల్ట్రా వైడ్ ఇవన్నీ తీసేసి ఒక టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకా మనకి డిస్ప్లే పరంగా కూడా కొంచెం బెటర్మెంట్స్ చేయాల్సింది. సో ఇప్పటి వరకు ఉన్న డిస్ప్లే ఇది ఒకే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీస్ అయినా కెమెరాస్ అయినా సో ప్రాసెసర్ కూడా ఇంకొంచెం మంచి ప్రాసెసర్ ఇవ్వాల్సింది, లైక్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇవ్వాల్సింది. సో వీటి విషయాలలో కూడా ల్యాక్ అవుతుంది. సో ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ చేసి తీసుకొచ్చుంటే బాగుండేది, లైక్ 30,000 ఆ రేంజ్ లో తీసుకొచ్చుంటే మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చేది. అండ్ నెక్స్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ A36 5G గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే మనకి ఇంచుమించు అయితే సేమ్ ఉంటుంది, 6.6 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది, అది మనకి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ వస్తుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. కెమెరాస్ డిపార్ట్మెంట్ కి వస్తే సేమ్ మనకి ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. A56 అండ్ A36 రెండు మనకి సేమ్ డిస్ప్లే అండ్ కెమెరా స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తున్నాయి. ప్రాసెసర్ దగ్గర చేంజ్ అయితే ఉంటుంది. సో A36 ఇది మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. సో రెండు మనకి సేమ్ అయితే ఉన్నాయి. A56 అండ్ A36 సో రెండిట్లలో మేజర్ డిఫరెన్స్ ఓన్లీ ప్రాసెసర్. సో రెండిట్లలో ఇంకా అంతకు మించి అయితే డిఫరెన్స్ లేదు. అండ్ సైజ్ కూడా కొంచెం చిన్న సైజ్ అయితే ఉంటుంది, అది మనకి A56 6.7 ఇంచ్ ఉంటుంది, ఇది మనకి 6.6 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇవి తప్ప మేజర్గా ఎటువంటి డిఫరెన్స్ అయితే లేవు. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 3 వేరియంట్స్లో అయితే ఉంది. బేస్ వేరియంట్ సేమ్ 8 + 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది, మనకి 32,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 8 + 256 35,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 12 + 256
38,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే. అండ్ ఇంకా ఇందులో అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి 6 years వరకు ఓఎస్ అప్డేట్స్ అండ్ మేజర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. రెండిట్లలో సేమ్ 6 years అయితే ఉంటుంది. సో ఇది ఒకటి బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా ప్రైజెస్ అయితే ఓవర్ అయిపోయినాయి. సో ఇవి కూడా మనకి ఇంకా తక్కువ చేసి తీసుకురావాల్సింది ప్రైజెస్ అయితే. సో ప్రైజెస్ అయితే రెండు మొబైల్స్లో ప్రైజెస్ అయితే ఓవర్ అయిపోయినాయి. ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.